నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారు డ్రైవింగ్ టెస్ట్ కోసం గవర్నమెంట్ ఆర్టీఏ దగ్గరికి వెళ్ళనవసరం లేదు. సర్టిఫైడ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. పాస్ అయితే వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఇప్పటిదాకా డ్రైవింగ్ టెస్ట్ ఆర్టీఏ దగ్గర వెళ్ళవలసి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పద్ధతి మార్చడం జరిగింది. ఇప్పటిదాకా పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి టెస్టులకి అపేర్ అవ్వాల్సి వచ్చేది, గంటల కొద్దీ డ్రైవింగ్ లైసెన్సుల కోసం. కానీ ఆ పద్ధతి మాత్రం జరిగింది. ఆథరైజ్డ్ స్కూల్స్లోకి వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వవలసి ఉంటుంది ఇకపై. ఈ ప్రైవేట్ డ్రైవింగ్ టెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి పాస్ అయితేనే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డ్రైవింగ్ నేర్పించే ట్రైనర్సు అతని క్వాలిఫికేషన్ కూడా చూస్తారు. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే 5 సంవత్సరాల డ్రైవింగ్ లైసెన్స్ క్లియర్ అయి ఉండాలి రికార్డు. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్తో పాటు ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా డ్రైవింగ్ తీసుకునేవారు లైసెన్స్ చాలా స్ట్రిక్ట్గా చూడబోతున్నారు మరి.